హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పింది చెప్పినట్టుగా గనక మీరు ఈ రెసిపీని గనక చేశారనుకోండి, ఈ పచ్చడి ఖచ్చితంగా సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి. అంత బాగుంటుంది. ఇంకొకటి, కాయ కూడా మరీ మెత్తబడిపోకుండా కరెక్ట్ గా ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ రెసిపీ నేను అన్ని టిప్స్ తో పాటు చూపించానండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పచ్చడి మాత్రం పాడవదు. మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. మీకు బాగా నచ్చింది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అసలు పాడవడం అనేది జరగదు. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను 1/2 కిలో కాయలకి చూపిస్తున్నాను. మీరు క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు మీకు తగినట్టుగా. వీటన్నిటిని కూడా నీళ్ళలో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో ఉంచుకోండి. తర్వాత 5-6 సార్లు శుభ్రం కడుక్కొని క్లాత్ తో తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. పైన ఉన్న మరకలు ఉన్నాయనుకోండి, నైఫ్ తో ఆ మరకల దగ్గర మీరు కట్ చేసేసుకోండి చిన్నగా. తేమను అస్సలు ఉండకూడదు కాయలకి, ఇది గుర్తుపెట్టుకోండి. 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాము ఆవపిండి కోసం. ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. జస్ట్ చిట్పట్లాడాలి, కానీ మాడిపోకూడదు. ఆవాల్లో సగం మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మెంతులు మాడిపోకూడదు. జస్ట్ చూసారా, బ్రౌన్ గా అయింది కదా, ఆ స్టేజ్ లో వెంటనే వేరే ప్లేట్ లోకి తీసేసుకోండి. అలాగే ఉంచుకున్నారనుకోండి మాడిపోతాయి. ఈ పూర్తిగా చల్లగా అయిపోవాలి. పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ఇంత ఒక చిన్న ఆరెంజ్ ఉంటుంది కదా, ఆ సైజు అంత చింతపండు అన్నమాట. 1/2 కిలో ఉసిరికాయలకి 100 గ్రాములు చింతపండు పడుతుందండి. గింజలేమి ఎక్కువ లేవు. ఇలా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి. అప్పుడు ఈజీగా గుజ్జు అనేది వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇదంతా కూడా నీళ్ళలో పిసుక్కొని గుజ్జంతా తీసి పెట్టుకోండి. 2-3 సార్లు మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ గుజ్జంతా తీసుకొని ఒక బౌల్లో రెడీ చేసి పెట్టుకోండి. గింజలు అవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి. 1/2 కిలో ఉసిరికాయలకి 1/2 లీటర్ ఆయిల్ పడుతుందండి. దగ్గరగా ఆయిల్ ని మరీ ఎక్కువగా వేడి చేసుకోవద్దు, వెచ్చగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడిగా ఉండద్దు. ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకొని ఈ ఉసిరికాయల్ని వేసుకోవాలి. ఈ ఉసిరికాయలు వేసుకునే ముందు మీరు ఏం చేస్తారంటే కత్తితో పైన 4 ఘాట్లు పెట్టుకోండి. పైన గీతలు ఉంటాయి కదా, ఆ గీతలు మొత్తానికి పెట్టుకున్నారనుకోండి ఏమవుతుందంటే ఎక్కువ రోజులు కాయ అనేది గట్టిగా ఉండదు. జస్ట్ ఒక 4 ఘాట్లు పెట్టుకోండి, సరిపోతుంది. ఇవి వేసేసుకున్న తర్వాత 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి మెత్తగా అయిపోకూడదండి, జస్ట్ మెత్తగా అయితే సరిపోతుంది. ఫ్లేమ్ ని మీడియంలోనే పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కలర్ కూడా కాస్త మారుతుంది. గ్రీన్ కలర్ నుంచి గోల్డెన్ గా అవుతుంది. చూస్తున్నారా కలర్ ఇక్కడ. ఇవన్నీ కూడా ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఫ్రై చేసేసుకున్నారనుకోండి ఏమవుతుందంటే ఆ పచ్చడి అనేది ఊరే కొలిది మరీ మెత్తబడిపోతాయండి ముక్కలు. కరెక్ట్ గా ఉంటేనే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటాయి. ఈ ఉసిరికాయ ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. చూసారా, ఇలా ఉండాలి. మీరు ఒక నైఫ్ తీసుకొని జస్ట్ ఇలా అన్నప్పుడు అది దిగితే సరిపోతుంది. ఘాట్లు మాత్రం మొత్తం పెట్టుకోవద్దు, ఒక 4 ఘాట్లు పెట్టుకోండి సరిపోతుంది. పైన ఇవన్నీ కూడా ఇలా చిల్లులు గరిటలో తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అలాగే 4-6 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకోలేదండి, అలానే వేసేసుకున్నాను. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. చూసారా, చింతపండు పీచ్ అంటూ ఏమీ లేకుండా ఇలా తీసుకోవాలి. మనం పోపు పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నారు. పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా పిప్పు, మళ్ళీ నీళ్లు పోసుకొని మళ్ళీ పిండుకొని కంప్లీట్ గా అదంతా కూడా రసం వచ్చే వరకు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 3 సార్లు అయినా తీసుకోవాలి. చూసారా, మనకి ఇలాగా చింతపండు రసం రెడీ అయిపోయింది. ఏది కూడా పచ్చళ్ళకి వేడిగా వేసుకోకూడదండి. పోపు చల్లగా అవ్వాలి, అలాగే చింతపండు గుజ్జు కూడా చల్లగా అవ్వాలి. ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకొని ఇప్పుడు ఇది దగ్గర చేసుకోవాలి. ఈ లోపు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఆవపిండి కోసం చల్లబడిపోయినాయండి మెంతులు ఆవాలు కూడా. చిన్న మిక్సీ జార్లో వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలన్నమాట. ఇలాగా క్యాప్ పెట్టేసుకోండి, అప్పుడు సువాసన అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఈ లోపు మనకి చింతపండు కూడా ఇలాగా రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, చిక్కబడాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఫ్లేమ్ ని లోలో పెట్టుకోండి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట. ఉడికితేనే చక్కని రుచి వస్తుంది. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. ఇది కలిపేసుకుంటున్నాను ఇలా. ఇదంతా కూడా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ఆయిల్ కూడా సెపరేట్ అవ్వాలి. అలాగని మరీ చిక్కగా అయిపోకూడదండి.
చక్కగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయితే సరిపోతుంది. మీరు బిగినర్స్ అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి చేసుకోండి. మీకు ఈ వంట అనేది అలవాటు అనుకోండి, నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని. ఇప్పుడు పైన కూడా ఆయిల్ అనేది సెపరేట్ అయింది చూసారా, ఇప్పుడు కరెక్ట్గా ఉంది, మరీ గట్టిపడిపోలేదు, కరెక్ట్గా కుక్ అయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లగా అవనివ్వండి. ఇప్పుడు నేను తీసుకున్న అరకిలో కాయలకి 50 గ్రాములు కారం, అలాగే 50 గ్రాములు ఉప్పు, ఆవపిండి వేసుకుంటున్నాను. ఆవపిండి పొడి కొట్టుకునేటప్పుడు చల్లగా అయినాకే కొట్టుకోవాలండి, వేడి మీద చేసుకుంటే చేదు వచ్చేస్తుంది. అలాగే ఒక 10 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకున్నాను. మీరు కావాలంటే ఆ స్టవ్ ఆఫ్ చేసుకుంటారు పోపులో, దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే దీంట్లో వేసుకుంటున్నాను. ఎలా వేసుకున్నా రుచిగానే ఉంటుందండి. ఇప్పుడు చల్లబడిపోయింది కదా, ఈ చింతపండు గుజ్జు కూడా దీంట్లో వేసేసుకున్నాం. చల్లబడిన తర్వాత చూసారా, గట్టిపడిపోలేదు, కరెక్ట్గా ఉంది. అప్పుడు గ్రేవీ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇదంతా కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, ఇవి కూడా చల్లబడిపోవాలి. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ కాయలన్నిటికీ కూడా ఈ కారం, ఉప్పు ఇవన్నీ కూడా బాగా పట్టాలి. ఇప్పుడు అలాగే పోపు కూడా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నాం. మనకి ఈ స్టేజ్ లో తెలియదండి, ఊరిన తర్వాతే ఉప్పు కారం అనేది కరెక్ట్ గా పడిందో లేదో తెలుస్తుంది. మనకు వెంటనే కరెక్ట్ గా ఉందనిపించినప్పటికీ కూడా 4వ రోజుకి కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. ఇలాగా కలుపుకున్నాం అండి. మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకొని మనం నిలవ పెట్టుకోవచ్చు, బయటే పెట్టుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉసిరికాయలు కూడా చాలా కాలం మెత్తబడిపోకుండా కరెక్ట్ గా ఉంటాయండి. చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. అంతా పెట్టేసినారు, మీరు ఏం చేస్తారంటే ఇలాగా కాస్త సర్దుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ అన్నది మనకి ఎక్కువ తెలియట్లేదు కదా, అవి కాస్త ఊరిన తర్వాత 3వ రోజుకి అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం మిగతావన్నీ సరి చూసుకోవచ్చు. మూత పెట్టేసి మీరేం చేయాలంటే ఖచ్చితంగా పచ్చళ్ళకి కానీ ఏదైనా నిలవ ఉండాలి అనుకున్నప్పుడు తేమ లేకుండా ఉండడం కోసం ఇలాగా ఒక క్లాత్ తో మనం ఇలాగా కట్టేసుకోవాలండి. తేమ లేని చోటున పెట్టుకోండి. నేను పెట్టిన రోజు కాకుండా 3 రోజులు అయిన తర్వాత 4వ రోజుకి చూపిస్తున్నాను మీకు పచ్చడి. అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట మీకు ఎలా ఉందో ఏంటో. మీరు ఈ స్టేజ్ లో కలుపుకొని అవసరం పడితే ఉప్పు గాని కారం గాని మీకు నచ్చినట్టుగా కాస్త వేసుకోవచ్చు. ఓకేనా? ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి ఇంకా ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరమే లేదండి. ఎప్పుడు పచ్చడి అన్నది ఆయిల్లో మునిగి ఉందనుకోండి, అసలు సంవత్సరం అయినా పాడవదు. వేడివేడి అన్నంలో ఇది వేసుకుని నెయ్యి వేసుకొని తినడం లేదండి నేను, ఎందుకంటే కరెక్ట్ గా ఉప్పు కారం తెలియాలి కదా, దానికోసం. ముక్క చూసారా కరెక్ట్ గా ఉంది, కలర్ గాని అంత గాని పర్ఫెక్ట్ గా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. అన్ని కరెక్ట్ గా కుదిరాయండి, ఇంక ఎక్స్ట్రా ఏమీ పడలేదు, కరెక్ట్ గా కొలత అనేది సరిపోయింది. అంతా కలుపుకున్న తర్వాత ఆయిల్లో మళ్ళీ ఇలా సర్ది పెట్టేసుకోండి. ఆయిల్లో మునిగిందనుకోండి పచ్చడి అనేది ఏమీ పాడవదు. మీకు కావాలి అనుకున్నప్పుడు కొద్దిగా తీసుకొని వేరే చిన్న సీసాలో మీరు అట్టి పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే తడి స్పూన్లు కానీ గరిటెలు కానీ పెట్టుకోకుండా ఉంటే పచ్చడి అనేది చక్కగా నిలవ ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది. మళ్ళీ నేను చూపించిన విధంగానే మూత పెట్టేసుకొని మళ్ళీ పైన క్లాత్ తో ర్యాప్ చేసేసుకొని పెట్టుకుంటే, తేమ లేని చోట పెట్టుకుంటే చక్కగా పచ్చడి అనేది చాలా కాలం వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.